రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభోత్సవాలు, పొలిటికల్ పంచులు, సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్లు, ఇలా సీఎం సిద్దిపేట జిల్లా టూర్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 775 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 300 కోట్ల రూపాయలతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన 50 కోట్లతో రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ప్రధాని మోడీ వస్తే తాను వస్తే ఎంపీ రఘునందన్ వస్తారని, ఇది మంచి సాంప్రదాయమని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో భేదాభిప్రాయాలు ఉండొచ్చని, అయినా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రతి సెగ్మెంట్కి 3,500 ఇళ్లిచ్చామని అన్నారు. సిద్దిపేట జిల్లా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,600 కోట్ల రూపాయలు వేశారు. మిగిలిన భరోసా నిధులను 45 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రైతు రుణమాఫీని నెరవేర్చారన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి 9-10 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 11.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మీ యొక్క పొలాలను పండించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. మల్లన్న సాగర్ రైతుల కోసం ఆనాడు తాము అండగా నిలిచామని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం తాము కష్టపడితే మీరేం చేస్తున్నారో తెలియదా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలను పరోక్షంగా ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు సీఎం రేవంత్. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 114 నెలలు సీఎంగా కేసీఆర్ రైతుల కోసం 2,533 కోట్ల రూపాయలు ప్రతి నెలా ఖర్చు చేస్తే తాము 28 నెలల్లో ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ 28 నెలల్లో రైతుల కోసం 1,40,000 కోట్లు ఖర్చు చేశామన్న సీఎం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు సీఎం.